గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది సరైన వృత్తి ఎంచుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఎలా హెల్ప్ అవుతుందండి, మేము మేషరాశిలో జన్మించాం, మాకు ఉద్యోగం అనుకూలంగా ఉంటుందా లేక వ్యాపారం అనుకూలంగా ఉంటుందా, ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడితే జీవితం అనేది బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో ఆ విషయం గురించి పూర్తి క్లారిటీని ఇస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని మొత్తాన్ని చూసి మీరు ప్రస్తుతం ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడ్డారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తం 12 రాసులు ఉన్నాయండి. ఒక్కొక్క రాశిలో జన్మించిన వారి లక్షణాల బట్టి, అలాగే వారి అధిపతి బట్టి ఆ రాశి అనేది అగ్నితత్వపు రాశి కింద వస్తుందా, నీటి తత్వపు రాశి కింద వస్తుందా, వాయుతత్వపు రాశి కిందకు వస్తుందా, లేదా భూమి తత్వపు రాశి కిందకు వస్తుందా అని చూసుకుని వారికి కొన్ని వృత్తి వ్యాపారాలను సజెస్ట్ చేయొచ్చండి. వాటిలో సెటిల్ అయితే కనుక వారు బాగా రాణించగలుగుతారు. మనకి జ్యోతిష శాస్త్రంలో అగ్నితత్వపు రాశులు, భూమి తత్వపు రాశులు, గాలి తత్వపు రాశులు, అలాగే నీటి తత్వపు రాశులు ఉన్నాయండి. అందులో మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి మాత్రమే అగ్నితత్వపు రాశుల కిందకు వస్తాయి. అంటే వీటినే ఇంగ్లీష్లో 5 సైన్స్ అంటారండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలన్నీ కూడా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి కూడా వర్తిస్తాయండి. సాధారణంగా ఈ మేషరాశికి అధిపతి కుజుడండి. స్వభావరీత్యా అంగారకుడు అంటే కుజుడు యుద్ధాన్ని సూచించే గ్రహం. అంటే కోపం అనేది విపరీతంగా ఉంటుంది. కేవలం వీరికి మాత్రమే కాదు, కుజుడుచే పాలించబడే నక్షత్రాల వారికైనా రాసుల వారికైనా సరే కోపం అనేది విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అంగారక గ్రహం యొక్క ప్రభావం వల్ల శక్తివంతంగా, ఉత్సాహంగా, హుషారుగా ఉంటారండి. అంటే ఎప్పుడు చూసినా సరే బద్ధకంగా లేకుండా యాక్టివ్గా ఉంటారు, చురుకుగా ఉంటారు. కాబట్టి ఆటలలో బాగా రాణించగలుగుతారండి. ఒకవేళ మేషరాశిలో జన్మించిన పిల్లలు కనుక చదువు పైన ధ్యాస పెట్టకుండా క్రికెట్ పైన కానీ లేదా ఆటలపైన, ఎటువంటి ఆటలపైన అయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే, ప్రత్యేకంగా ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆటలను కనుక కెరీర్గా ఎంచుకున్నట్లయితే వారి జీవితం చాలా బాగుంటుందండి. చాలామంది వారి పిల్లలను చదువుకోమనే తప్ప ఒకవేళ వారు గేమ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సరే వారిని ఎంకరేజ్ చేయరు. మీరు ఎప్పుడైనా సరే క్రికెటర్స్ని కానీ, ఫుట్బాల్ ఆడేవారిని కానీ, నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆటలు ఆడేవారు అందరూ కూడా దాదాపు మేషరాశి వారు కానీ లేదా వృశ్చిక రాశి వారు కానీ అయి ఉంటారండి. ఒకవేళ మీ పిల్లలు కనుక మేషరాశిలో జన్మించి వారు కనుక చెస్ పైన కానీ, ఫుట్బాల్ పైన కానీ, క్రికెట్ పైన కానీ ఇటువంటి ఆటల పైన కనుక ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే వారిని దయచేసి ప్రోత్సహించండి. మీరు కలలో కూడా అనుకోని స్థాయికి ఎదుగుతారు. అంటే ఎటువంటి స్పోర్ట్స్లోనైనానండి, ఫుట్బాల్ కానీ, చెస్ కానీ, ఇండోర్ గేమ్స్ అయినా అవుట్డోర్ గేమ్స్లో అయినా సరే మిగిలిన రాశుల వారితో పోల్చుకున్నట్లయితే మేషరాశి వారికి అలాగే వృశ్చిక రాశి వారికి స్పోర్ట్స్ రంగంలో కెరీర్ చాలా బాగుంటుందండి. మీరు ఊహించి ఉండరు, అంత స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా ఆటలను వీరు చాలా త్వరగా నేర్చుకుంటారండి. అంతే తెలివిగా కూడా ఉంటారు. ఇతరుల కంటే ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి అని చూసుకుంటారు. ఆటలలో కూడా మంచి ప్రతిభను చూపిస్తారు. అందరి మన్నలను కూడా అందుకుంటారు. మేషరాశిలో జన్మించిన పిల్లలను కనుక వారి యుక్త వయసులో చూసినట్లయితే మెయిన్గా అబ్బాయిలండి, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా స్పోర్ట్స్ పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, త్వరగా నేర్చుకుంటారు ఆ ఆటలను కూడా. అందుకే ఎప్పుడూ వీరు చురుకుగా కనిపిస్తారు. శారీరకంగా చాలా చురుకుగా, చలాకీగా ఉంటారండి. ఈ మేషరాశి వారికి పోటీతత్వం కూడా చాలా అధికంగా ఉంటుందండి. ఉద్యోగ విషయంలో అయినా చూడండి, ఒకవేళ మేషరాశిలో జన్మించిన వారు కనుక మీకు పర్సనల్గా తెలిసినట్లయితే వారిని మీరు ఒకసారి గమనించండి. వారు కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే పోటీ లేదనుకోండి, అంత ఫాస్ట్గా కెరీర్లో ఎదగలేకపోతారు. అదే పోటీ ఉందనుకోండి ఉద్యోగంలో, కొన్నిసార్లు కింద మీద పడైనా సరే పోటీతత్వ స్వభావం వల్ల పైకి లెగిసి ఒక బంతిని నేలపైన కొడితే ఎలా ఎగిసిపడుతుంది అలాగా వేగంగా పై స్థాయికి చేరుకోగలుగుతారండి.
ఒకవేళ కొన్నిసార్లు కింద పడ్డా, కొన్నిసార్లు ఓడిపోయినా అంతే ఫాస్ట్గా లెగిసి కెరీర్లో వారి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఎందువలన అంటే దీని అంతటికీ కూడా కారణం మేషరాశి వారికి పోటీ స్వభావం అనేది చాలా అధికంగా ఉంటుందండి. పోటీ లేని చోట అయితే సామాన్య ఫలితాలు ఉంటాయి. పోటీ ఉందనుకోండి, ప్రత్యర్థుల కంటే ఎప్పుడూ కూడా పై స్థాయిలో నేనే ఉండాలి, నా చెయ్యే పైన ఉండాలి అని నిరంతరం కష్టపడతారు. వారి భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా వారిపైన నేను విజయం సాధించాలి అని ఎక్కువగా కష్టపడతారండి. నిజానికి 100లో 99% మంది వారు ఏ కెరీర్ని ఎంచుకున్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలను ఎంచుకున్నా సరే పోటీ వద్దు అనుకుంటారు. జీవితం అనేది ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. కాకపోతే మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరికేమో పోటీ ఉంటేనే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఓటమిని అసలు అంగీకరించలేకపోతారు. అలాగే మేషరాశి వారికి రక్షణ దళానికి సంబంధించిన ఉద్యోగాలు చాలా బాగా కలిసి వస్తాయండి. అంటే పోలీసులుగా కానీ, నేవీగా కానీ, ఆర్మీలో కానీ, అంటే జవాన్లుగా కానీ ఇలాంటి వాటిల్లో వీరు డ్యూటీని బాగా చేస్తారండి. అంటే ఏ వృత్తి వ్యాపారాలలో అయితే ప్రత్యర్థులను కానీ, దొంగలను కానీ, ఉగ్రవాదులను కానీ ఎవరినైనా సరే వీరు నా ప్రత్యర్థి అనుకుంటే, వీరు నా ఆపోజిట్ క్యాండిడేట్ అనుకుంటే నేల కరిపించే రకం అండి వీరు. ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారు ఎంచుకున్న ప్రతి రంగంలో కనుక ఏ రంగమైనా పర్వాలేదు, ఎటువంటి వృత్తి వ్యాపారాలను ఎంచుకున్నా పర్వాలేదు, కానీ పోటీ ఉంటేనే మీరు త్వరగా సక్సెస్ అవ్వగలుగుతారు. మీలో మీకు తెలియకుండానే పోటీ స్వభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి పోటీ ఉంటేనే త్వరగా సక్సెస్ అవుతారండి. లేకపోతే ఎటువంటి వృత్తి వ్యాపారాలలో అయినా సరే సామాన్య ఫలితాలు అనేవి ఉంటాయి. పోటీ లేకపోతే బద్ధకంగా ఉంటారండి. పోటీ ఉంటేనే మీరు చురుగ్గా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారికి సపరేట్ మోటివేషన్ అక్కర్లేదండి, పోటీయే వారి మోటివేషన్. అలాగే మేషరాశి వారిది ముక్కుసూటి స్వభావం అండి. కాబట్టి వీరు ఏ ప్లేస్లో పని చేస్తున్నా సరే చాలాసార్లు ఇతరులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వీరు సామాన్య ఉద్యోగి అయినా సరే యాజమాన్య స్థాయిలో ఉన్న అధికారులను సైతం ప్రశ్నించే ధోరణి వీరిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే మేషరాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ అండి. ఎవరినైనా ప్రశ్నించే ముందు వారు నా కింద వారా లేక పైన వారా అని ఆలోచించరు. ఆ ఒక్క స్వభావాన్ని కనుక వీరు మార్చుకోగలిగితే ఎటువంటి వృత్తి వ్యాపారాలైనా సరే వీరికి బాగా సెట్ అవుతాయి. అంటే మేషరాశి వారు బాగా కష్టపడి పనిచేసినా, వారి స్కిల్ సెట్ను ఉపయోగించినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రశ్నించే తీరు అనేది ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మేషరాశి వారు బాగా కష్టపడినప్పటికీ కూడా, అందరికంటే ముందే ఉన్నప్పటికీ కూడా, మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారికంటే పై అధికారులను ప్రశ్నించే ధోరణి కారణంగా వీరు నా కింద వారు నన్నే ప్రశ్నిస్తారా అని వీరి పై అధికారులే వీరిని తొక్కేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే మేషరాశి వారిని గమనించండి, వృత్తి వ్యాపారాలలో వారి పై అధికారులనే ప్రశ్నిస్తూ ఉంటారు వీరు. అంటే కాన్ఫిడెన్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటుందండి. అది కూడా ఒకందుకు వీరి ఎదుగుదలకు అడ్డు అని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి, శని భగవానుడు, అలాగే శుక్రగ్రహాలు, ఈ 3 గ్రహాలు వీరి కెరీర్ పరంగా కీలక పాత్రను పోషిస్తాయండి. వీటి స్థానాలు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే కెరీర్లో చాలా అనుకూలంగా ఉన్నట్లే. ఇక వీరికి బాగా కలిసి వచ్చే రంగాలు ఏంటంటేనండి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పోలీస్గా కానీ, ఆర్మీగా కానీ, నేవీలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, టెక్నికల్ రంగాలలో అంటే నెట్వర్క్ ఇంజనీర్లుగా కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ, నిర్మాణ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, మార్కెటింగ్ కానీ, అమ్మకాల వ్యాపారం కానీ, లేదా సొంతంగా వ్యాపారాన్ని పెట్టుకోవటం కానీ, సాహసోపేతమైన ఉద్యోగాలు అయితే ఇంకా బాగా కలిసి వస్తాయండి. సాహస ఉద్యోగాలు, ఉక్కుకు సంబంధించిన ఉద్యోగాలు, ఇనుము, భూములకు సంబంధించిన రంగాలు, రియల్ ఎస్టేట్ కానీ, అగ్నిమాపక సిబ్బందిగా
అంటే ఎటువంటి సాహస రంగాలలో అయినా సరే మేషరాశి వారు రాణించగలుగుతారు. అగ్నిమాపక సిబ్బంది అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఆర్మీ పర్సన్స్కి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్తో కూడిన ఉద్యోగాలనే వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోవాలి అనుకుంటారు, కానీ వీరేమో రిస్క్తో కూడిన ఉద్యోగాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వైద్యులుగా కానీ, రెస్టారెంట్ని మేనేజ్ చేయటం కానీ, జిమ్లో కానీ, మిలిటరీల్లో కూడా బాగా సరిపోతారండి. వీరికి వ్యాపారం కూడా బాగానే ఉంటుంది, కానీ అంత ఓర్పు ఉండదండి. వీరికి సామర్థ్యం ఉంటుంది కానీ ఓర్పు ఉండదు. బాగానే పనిచేస్తారు కానీ ఊరికే చిరాకు పడుతూ ఉంటారు. ఒకవేళ కస్టమర్లు ఎక్కువగా ప్రశ్నలు అడిగారనుకోండి, విసిగించారనుకోండి, మంచిగా మాట్లాడలేదనుకోండి, మేషరాశి వారికి చిటికలో కోపం వస్తుంది. అంటే సహనంగా ఉండలేకపోతారు. సహనాన్ని కనుక మేషరాశి వారు అలవరుచుకున్నట్లయితే వీరికి వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. నిజానికి ఉద్యోగం కంటే వ్యాపారంలోనే బాగా సంపాదించగలుగుతారు. కానీ వీరికి ఉండే కోపదారి స్వభావం వల్ల చాలాసార్లు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే ఎంచుకుంటారో వారికి పెద్దగా కలిసి రాదండి. లాభాలు ఒక్కొక్కసారి వస్తాయేమో కానీ మేషరాశి వారిది నిజానికి అడ్జస్టివ్ మెంటాలిటీ కాదు. కాబట్టి వారి పార్ట్నర్తో కూడా చాలాసార్లు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉద్యోగం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఇంకా బాగా సంపాదించగలుగుతారు. కానీ ఎప్పుడైతే వీరు సహనాన్ని అలవర్చుకుంటారో, కోపాన్ని తగ్గించుకుంటారో, దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటారో, నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటారో అప్పుడే వ్యాపారంలో అడుగు పెట్టడం మంచిదండి. అలాగే మేషరాశి వారు 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఎవరు మీకు బెస్ట్ మ్యాచ్ అవుతారు, ఎవరు మీకు వరస్ట్ మ్యాచ్ అవుతారు, మేషరాశిలో జన్మించిన స్త్రీల స్వభావం ఎలా ఉంటుంది, పురుషుల స్వభావం ఎలా ఉంటుంది, మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.